బీఆర్ఎస్ పార్టీ అనేది యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రజలను యాదవులను ఉన్నత స్థానంలో తీసుకుపోయి వాళ్ళ గొర్రెనిచ్చి వాళ్ళ జీవితాలు మారుస్తామని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి ఎన్నో ఆశ రెక్కించి వాళ్ళ డబ్బులు వసూలు చేసి 1000 కోట్ల స్కామ్ చేసిందంటే 1000 కోట్లకు పైగా 1000 కోట్లకు పైగా స్కామ్ చేసిందంటే ఒక్క గొర్రెల పంపిణీలోనే 1000 కోట్లకు పైగా స్కామ్ చేసినటువంటి బీఆర్ఎస్ ఒక్కటి కాదు, అత్యంత అరవీర భయంకరమైనటువంటి మంత్రులు ఆ పార్టీ రాష్ట్ర ప్రజలు కడుపు కొట్టిందని చెప్పవచ్చు. వెరీ క్లియర్గా వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానళ్ళ మీద రేవంత్ రెడ్డి మీద ఎంతకు వస్తే అంతకు మాట్లాడుతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ అందరూ కలిపి ఆయన ఆ సందర్భ అసలు ఆ మాటలు చూసి ఆ బూతులు చూసి అంటే ఎక్కడ పోయి అక్కడ ఎక్కడికక్కడ అంటే వాళ్ళ మాటలు చూసిన తర్వాత ఆయనకు అసలు ఇదేం జర్నలిజం, మనం చాలా క్వాలిఫైడ్ చూసాం కదా, గ్రాడ్యుయేట్ చూసాం, వాళ్ళ భాషలు కానీ వాళ్ళ ప్రసంగాలు కానీ చాలా బాగుండేవి కదా, ఇలా బూతులకు కేరా పడ్రస్ అయిందేం తెలంగాణ అన్నటువంటి ఆవేదన చెంది వాళ్ళ విధానం వాళ్ళ మాటలు చూసి శివుల మీద చంపాలనిపించింది అని కూడా ఆవేశం. అంటే అంత ఘోరంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నారు. నేను చాలామందిని తిట్టున్నాను ఇంతకుముందు కూడా. అది పక్కన పెట్టేస్తే మనకి ఇలా ముఖ్యమైన వార్త చూడండి, గొర్రెల కుంభకోణం 1000 కోట్లు పై మాటే. తలసాని మాజీ ఓఎస్డీ ఇంట్లో ఈడీ కీలక సమాచారం లభ్యం. 200కు పైగా బెట్టింగ్ యాప్స్ ఖాతాలో లావాదేవీలు కొల్లగొట్టినటువంటి సొమ్మును కిక్ బ్యాక్స్ రూపంలో పంచుకున్నట్లు ఆధారాలు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఈ తలసాని శ్రీనివాస ఒక యాదవ్ కాబట్టి యాదవులకు మేలు చేస్తాడు. ఆయన సంపాదించుకున్న ఆస్తులు కూడా కొంతమంది పేదలకు ఇస్తామనుకున్నాం, కానీ యాదవులకు తెలియదు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఆ యాదవుల సొమ్మే దిగమింగుతాడు ఈ యొక్క తలసాని శ్రీనివాస. ఇప్పుడు వీళ్ళంతా ఏం చూడనికే డ్యాన్సులు చేస్తారు, బయటికి వస్తారు, మాట్లాడతారు. మళ్ళీ ఒక మంత్రి 1000 కోట్లకు పైగా ఒక గొర్రెలలో తిన్నాడంటే ఇక మిగతా ఎంత మింగి ఉంటారు? మొత్తానికి మొత్తం లూటి లాజల ప్రభుత్వం అని నేను ఎప్పుడో చెప్పిన. సిగ్గులేని బద్మాషి మాటలు మాట్లాడేటువంటి ఊర బద్మాషి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధితోని రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనతో పోటీ పడుతున్నాడని కూడా నేను అనేక సార్లు చెప్పిన. ఇంకా 2-3 ఏళ్ల తర్వాత మీరు దరిదాపులు కూడా కనబడరని చెప్పిన. అనేకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనను అగ్రగణ్యుడిగా వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పి కూడా మీతో నేను చాలాసార్లు మాట్లాడినా. కానీ ఇప్పటికున్న యూట్యూబ్ ఛానల్లో ఎంటికలు కాదు, దాన్ని ఇంకా వాళ్ళని ఏమని తిట్టినా మన నోరెక్కరావు. కొంతమంది ఒక 10 మంది 20 మంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా 1000 కోట్ల రూపాయలను యాదవుల యొక్క అంటే స్కామ్ చేసి యాదవులను ఏమో ఉద్ధరిస్తామన్నటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ కడుపు కొట్టినటువంటి కార్యక్రమమే తప్ప వీళ్ళు కాదు. అంటే అది పార్టీ కాదు, దొంగల ముఠా లేక దోసుకున్నది. ఒక్కడి కాదు, ఒక 100 మంది పేరు నిలబెట్టి చెప్పొచ్చు. 2-3 లక్షల కోట్లు మింగిరు అందరు కలిసి. ఇలా పేదోడికి నిలువ నీడ లేకుండా చేసిరు, ఉద్యోగం లేకుండా చేసిరు, రాష్ట్రాన్ని ముందుకోకుండా అప్పుల పాలు చేసిరు, ప్రాజెక్టులను నాశనం చేసిరు, వ్యవస్థలను కూనీ చేసిరు, అవినీతి పెంచి పోషించారు. అందుకే కదా మేము మాట్లాడతాం. అలాంటి పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేదే అందరూ చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రజలు వేరే పార్టీలు ఉంటారు, ఇంకా పార్టీ అభివృద్ధి చేస్తారు, కానీ అలాంటి పార్టీలు ఏంది? ఆ దోచుకున్న సొమ్ముతోనే ఇలా యూట్యూబర్లను రెచ్చగొడతా ఉంది. యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి మరి ఫోన్లు చేసి మరి ఆదరిస్తూ నువ్వు వేసుకో, నువ్వు రేవంత్ రెడ్డిని ఎంత తిడితే అంత డబ్బులు అని చెప్పి మాట్లాడేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చేసి. నేను అంతకుముందు ఉన్నటువంటి కొందరితే మేము రేవంత్ రెడ్డి యూట్యూబర్లో పెట్టి తిట్టిపిస్తున్నాను అంటే నేను చెప్పమన్నా, నేను ఛాలెంజ్ చేస్తా, చెప్పు ఏ ఛానల్లో. నేను మీ ఫోటోలు మీ పేర్లు వేసిన, నేను రేవంత్ రెడ్డికి కేసీఆర్ను అడ్డగోలిగా బూతులు తిట్టే ఛానల్ ఏది? బీఆర్ఎస్లో తిట్టే ఛానల్ ఏది? నేను 20 మందిని 30 మందిని చూపిస్తాను కాంగ్రెస్ను అనవసరంగా తిట్టేవాళ్ళం.